హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అలాగే దీనికి సంబంధించి కొన్ని టిప్స్ను కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే వెయిట్ లాస్ టిప్స్ అండి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమే ఇది కదా. ఇందులో నేను నాకు తెలిసినవి అలాగే తెలియనివి తెలుసుకుని నేను పాటిస్తూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. కాబట్టి సిన్సియర్గా వెయిట్ లాస్ అవ్వాలి లేదా ప్రస్తుతం ఉన్న మీ వెయిట్ని అలాగే మెయింటైన్ చేయాలని ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి అవగాహన అయితే వస్తుంది. సో జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి. ఎవరితోనూ అంత తొందరగా మింగిల్ అవ్వలేము, ఎక్కువ దూరం నడవలేము, కింద కూర్చుంటే లేవలేము, కొంచెం పని చేసినా సరే ఆయాసంగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోతామండి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కంపల్సరీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకోవాలి. బరువు తగ్గడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు, కానీ మనం తలుచుకుంటే అసాధ్యమైంది ఏదీ ఉండదని గుర్తుపెట్టుకోండి. త్వరగా బరువు తగ్గాలనుకున్న వారు ఎంతో ఓర్పుతో పట్టుదలతో ఉండాలి. అలాగే నేను వెయిట్ లాస్ అవ్వాలి అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అవ్వాలి. నోటిని కంట్రోల్లో పెట్టుకుని ఇది తినకూడదు అంటే ఖచ్చితంగా తినకూడదు, ఇది తినాలి అంటే ఖచ్చితంగా తినాల్సిందే. యాక్చువల్గా ఎక్కువగా బరువు పెరగడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. ఓవర్గా ఫుడ్ని తీసుకోవటం వలన, లేదా శారీరక శ్రమ లేకపోవటం వలన, లేదా ఏదైనా అనారోగ్య సమస్య వలన కూడా మనం ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటామండి. లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాల కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఎన్ని చేసినప్పటికీ అందరూ ఒకే రకంగా బరువు తగ్గరండి. కొంతమంది వేగంగా బరువు తగ్గుతారు, అలాగే ఇంకొంతమంది నిదానంగా తగ్గుతారు. ఇది వారి వారి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని మొత్తానికి తినడం మానేస్తారండి. ఇలా చేయడం వల్ల తగ్గడం కాదు కానీ ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. మొత్తానికి తినడం మానేయకూడదు. ఇలా మానేయటం వల్ల ఏంటంటే మన బాడీలో జీవక్రియకి అవసరమైన శక్తి, అంటే మెటబాలిజానికి అవసరమైన శక్తి లేనట్లయితే మొదటికే మోసం వస్తుందండి. కాబట్టి కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను చెప్పే ఈ టిప్స్ని ఒక 3 months పాటు ఓపికతో రెగ్యులర్గా ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. మీరు మీ వెయిట్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అలాగే తగ్గిన తర్వాత పెరగకుండా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయొచ్చండి. టిప్ నెంబర్ 1, స్టార్ట్ యువర్ డే విత్ డీటాక్స్ వాటర్. ఎర్లీ మార్నింగే డీటాక్స్ వాటర్ని తీసుకోవడం అలవాటుగా మార్చుకోండి. తేనె, నిమ్మరసం కలిపిన వాటర్ని తీసుకోండి. దీన్ని తీసుకోవటం వల్ల విటమిన్ సి ఉదయమే శరీరంలోకి వెళ్ళి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఇదనే కాదండి, జింజర్ వాటర్, జీరా వాటర్, గ్రీన్ టీ, ఇలా చాలానే డీటాక్స్ వాటర్స్ ఉన్నాయి. ఎవరికి ఏదైతే నచ్చుతుందో, మీ బాడీకి ఏదైతే సూట్ అవుతుందో చూసుకుని అబ్జర్వ్ చేసుకుని తీసుకోండి. ఇది తాగడం వల్ల ఏంటంటే మన బాడీలోని టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి, ఫ్యాట్ చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది. అలాగే ఈ డీటాక్స్ వాటర్ని తీసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. 1 నుంచి 2 గ్లాసుల వేడి నీటిని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగండి. ఇలా తాగడం వల్ల బాడీలోని ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుద్ది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాడీలోని వేస్టేజ్ బయటికి వెళ్ళిపోయి హెల్తీగా ఉంటాం. అందుకని రోజులో ఎన్నిసార్లు తాగగలిగితే అన్నిసార్లు గోరువెచ్చని వాటర్నే తీసుకోండి. టిప్ నెంబర్ 2, ఎక్సర్సైజ్, యోగా లాంటి వాటి వలన మన బాడీ ఎంతో హెల్తీగా అలాగే యాక్టివ్గా ఉంటుందండి. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత 30 minutes to 1 hour వరకు ఎక్సర్సైజ్ని చేయండి. ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీకి ఫిట్నెస్ కూడా వస్తుంది. మనం తీసుకున్న డైట్ని బట్టి బ్యాలెన్స్డ్గా వర్కౌట్ కూడా చేయాలండి. వర్కౌట్ ఒకటే చేస్తూ ఫుడ్ తినేసినా లేదా ఫుడ్ మానేసి వర్కౌట్ చేయకపోయినా అంత మెరుగైన ఫలితం ఉండదు. వర్కౌట్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక 30 minutes to 1 hour యోగా కానీ, వాకింగ్, షటిల్, స్కిప్పింగ్, డ్యాన్సింగ్, సైక్లింగ్, సూర్య నమస్కారాలు, లేదా యూట్యూబ్లో పెట్టే చిన్న చిన్న ఎక్సర్సైజ్, ఇలా ఏదైనా మీకు నచ్చింది మన బాడీ చెమటలు పట్టే వరకు చేయాలి. వాకింగ్ చేయడానికి కొంతమంది ఇంట్లో ఇంటి బయట ప్లేస్ ఉండదండి. అలాంటి వారు స్టెప్స్ని ఎక్కడం దిగడం లాంటివి చేయాలి. నెమ్మదిగా ఎక్సర్సైజ్ని రోజుకి కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం మన పనుల్ని మనమే చేసుకునేలా ఉండాలండి. ప్రజెంట్ ఇప్పుడు అందరి ఇళ్లలోనూ వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి, కానీ బట్టల్ని హ్యాండ్ వాష్ అంటే ఉతకడం, జాడించడం లాంటివి ఉంటాయి కదండి. ఇలాంటివి చేయటం వలన చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. వీక్లో ఒక్కసారైనా మనం
క్లోత్స్ని హ్యాండ్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తే ఒకరోజు వ్యాయామం తెలియకుండానే కంప్లీట్ అయిపోతుంది, కరెంట్ కూడా సేవ్ అవుతుంది. చాలామందికి అలా కుదరదు, కుదిరితే ట్రై చేయండి. అదేవిధంగా వీక్లో ఏదో ఒక రోజు హోమ్ క్లీనింగ్ డేగా పెట్టుకుని మ్యాక్సిమం ఇంట్లో అన్నీ సర్దుకున్నట్లయితే ఒకరోజు వర్కౌట్ చేయకుండానే చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. వీక్ మొత్తం ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టమే కదండి. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి, వర్కౌట్ తెలియకుండానే కంప్లీట్ అయిపోతుంది. అలాగే బయటికి వెళ్ళినప్పుడు లిఫ్ట్కి బదులు స్టెప్స్ని యూజ్ చేయటం, చిన్న చిన్న దూరాలకి నడిచే వెళ్ళి రావటం వలన మనకి తెలియకుండానే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. చెప్పడం సులువే కానివ్వండి, స్టార్టింగ్లో ఇవన్నీ చేయడానికి కాస్త కష్టం అనిపిస్తుంది. అదే అలవాటైపోతే మాత్రం హెల్దీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3, ఈట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి. బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో చాలా ఇంపార్టెంట్ మీల్ అనే చెప్పొచ్చు. కాబట్టి అస్సలు స్కిప్ చేయకూడదు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా చాలా యాక్టివ్గా, ఎనర్జీగా ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఏది దొరికితే అది ఆ టైంకి తినేస్తూ కానిచ్చేస్తున్నారు. మీకు అతిగా తినాలనిపిస్తుంది అని అంటే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందడం లేదని అర్థం. అందువల్ల మీరు తినే ఆహారంలో అవసరమైనన్ని ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్త పడండి. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ని తీసుకోవడం వల్ల మన జీవక్రియ రేటు, అంటే మన మెటబాలిజం రేటు పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ శాతాన్ని తగ్గించి ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి. ఈ హై ప్రోటీన్ ఫుడ్ ఏంటి, హై ఫైబర్ ఫుడ్ ఏంటి, లెస్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఏంటి అని అనుకోకండి. నెట్లో సెర్చ్ చేస్తే అన్నీ ఇట్టే వచ్చేస్తాయండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ వచ్చేసి గుడ్లు, మాంసం, పప్పుధాన్యాలు, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, లో ఫ్యాట్ మిల్క్, కర్డ్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలా చాలానే ఉంటాయండి. వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు వెన్న తీసేసిన పాలు, పెరుగుని యూజ్ చేయాలి. చాలామంది అనుకుంటారు డైట్ చేయాలంటే ఆ ఓట్స్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివే తినాలని భయపడుతూ ఉంటారు. కానీ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉంటాయండి. వాటిని మనం చూస్ చేసుకుని మార్చి మార్చి తినడమే. లైక్ టిఫిన్లో వచ్చేసి మనకి ఓట్స్ ఉప్మా, ఓట్స్ దోశ, ఓట్స్ ఇడ్లీ, అటుకుల ఉప్మా, శనగపిండి దోశ, ప్రోటీన్ దోశ, పెసరట్టు, గోధుమ రవ్వ ఉప్మా, గోధుమ దోశ, ఇలా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మనం చూస్ చేసుకొని మార్చి మార్చి తినడమే. టిప్ నెంబర్ 4, వెయిట్ లాస్ ఫార్ములా. ఇప్పుడు దాకా మనం డే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డీటాక్స్ వాటర్ తీసుకున్నాం, తర్వాత ఎక్సర్సైజ్ చేసాం, ఆ తర్వాత ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ని తీసుకున్నాం కదండి. వాటి గురించి చెప్పుకున్నాం కూడా. డైట్లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వటానికి మన శరీరానికి అవసరమైన ఫుడ్ని ఎంత తినాలో, ఎంత తినకూడదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్గా వెయిట్ లాస్ అవ్వడానికి బేసిక్ ఫార్ములా అయితే ఉంటుందండి. ఈ ఫార్ములాతో మీరు మీ వెయిట్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫార్ములా ఫాలో అయ్యి మీరు మీ వెయిట్ని స్టేబుల్గా కూడా ఉంచుకోవచ్చు. ప్రొఫెషనల్గా వర్కౌట్స్ చేసేవాళ్ళు, మూవీ యాక్టర్స్ ఈ ఫార్ములాతోనే వాళ్ళ వెయిట్ని పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటారు. అదే క్యాలరీస్ కౌంట్. క్యాలరీ అనేది ఏంటంటే మనం తినే ఆహారం లేదా ఏదైనా డ్రింక్ ద్వారా మన శరీరం పొందే శక్తి అన్నమాట. అంటే ఎనర్జీని మనం క్యాలరీస్లో కౌంట్ చేస్తాం. ఈ క్యాలరీస్ కౌంట్ని బట్టి మనం మన డైట్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఇలా ఈ క్యాలరీ కౌంట్ ద్వారా తగ్గాలి, హెల్దీ డైట్ని ఫాలో అవ్వాలి. చాలామంది అనుకుంటారు ఫుల్ వర్కౌట్ చేసేసి బాడీ చేంజ్ చేసేసుకుందామనేసి. కానీ ఇక్కడ మీ డైట్ సరిగా లేనట్లయితే మీరు దానిని చేయలేరు. డైట్ ఈజ్ నెంబర్ 1 అన్నమాట. 50% డైట్, 25% వర్కౌట్, 25% రెస్ట్. కంపల్సరీ 8 అవర్స్ నిద్రపోకపోయినట్లయితే బాడీలో చేంజ్ అనేది రాదండి. ఎందుకంటే మనం ఏం చేసినా మన బాడీ రెస్పాండ్ అవ్వదన్నమాట. డైట్లో ఏ యాక్టివిటీని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వలేము. కాబట్టి రెస్ట్ అనేది కూడా మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తికి హెల్తీగా ఉండడానికి అవసరమైన క్యాలరీస్ వచ్చేసి 1200 అండి. ఎవరైతే కఠినమైన వర్కౌట్స్ లేదా దే పెర్ఫార్మ్ మెనీ డైలీ యాక్టివిటీస్ నీడ్ మోర్ క్యాలరీస్ అన్నమాట. కాబట్టి సగటు లెక్కల ప్రకారం ఒక స్త్రీ తన వెయిట్ని మెయింటైన్ చేయడానికి పర్ డే 2000 క్యాలరీస్ తినాల్సి ఉంటే అందులో 500 తగ్గించి 1500 క్యాలరీస్ ఫుడ్ తిన్నట్లయితే 1 వీక్కి 1 పౌండ్ వెయిట్ లాస్ అవుతారండి. అదే జెంట్స్కి అయితే సగటు లెక్కల ప్రకారం 2500 క్యాలరీస్ తన వెయిట్ని మెయింటైన్ చేయడానికి తినాల్సి ఉంటే 500 తగ్గించి
2000 క్యాలరీస్ తిన్నట్లయితే 1 వీక్కి 1 పౌండ్ వెయిట్ లాస్ అవుతారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం కాదండి, మనం ఒక్క రోజులో మన బాడీకి ఎన్ని క్యాలరీస్ అవసరమో దాన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ని తీసుకున్నట్లయితే బాడీ స్టేబుల్గాను, అంతకన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్, తక్కువ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవుతాము. ఇది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుందండి అందరికీ. తొందరగా ఏదో ఒక మందు పిల్స్ తీసేసుకుంటే అయిపోతాం అంటే అలా అవ్వదు కదా. అలా అయింది ఎప్పుడూ నిలిచి ఉండదండి. కాబట్టి మనం హెల్దీ ప్రాసెస్ని, పర్ఫెక్ట్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ స్త్రీల లెక్క ప్రకారం వెయిట్ తగ్గడానికి తీసుకునే 1500 క్యాలరీస్ పూర్తిగా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. పూర్తిగా ప్రోటీన్ ఫుడ్ అయ్యి ఉండకూడదు, పూర్తిగా కార్బోహైడ్రేట్ ఫుడ్ అయ్యి ఉండకూడదు, అలాగే పూర్తిగా ఫైబర్ ఫుడ్ కూడా అయ్యి ఉండకూడదు. మన శరీరానికి హెల్దీ ఫ్యాట్ అవసరం కూడా ఉంటుందండి. చాలామంది ఆయిల్ని మొత్తానికి అవాయిడ్ చేస్తారు, కానీ తినాల్సినంత తినాలి, ఓవర్గా తినకూడదు. అలాగే కార్బోహైడ్రేట్స్ని కూడా తినరు, బరువు పెరుగుతారని. హెల్దీ కార్బోహైడ్రేట్స్ బాడీకి ఎనర్జీ ఇస్తుందండి. ఏది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. దీన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారన్నమాట. ఇప్పటిదాకా క్యాలరీ కౌంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మన క్యాలరీ కౌంట్ని ఎలా కౌంట్ చేసుకోవాలో, ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో, అలాగే క్యాలరీ కౌంట్ ద్వారా బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాము. సో అందుకు గాను మీరు మీ ఫోన్లో హెల్దీఫై మీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీ హైట్, వెయిట్, ఏజ్, జెండర్, యాక్టివిటీ లెవెల్ని మెన్షన్ చేసినట్లయితే అది మీరు రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి అన్న కౌంట్ని చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనం తినాల్సిన మెయింటెనెన్స్ క్యాలరీస్ లోపే తిన్నట్లయితే మన వెయిట్ పెరగదు. చాలామంది యూట్యూబ్లో ఉండే డైట్ ప్లాన్స్ని ఫాలో అవుతూ ఉంటారండి. కానీ ప్రతి ఒక్కరి హైట్, వెయిట్ని బట్టి వారి డైట్ మెనూ, డైట్ ఫుడ్ మారిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒకరు చేసింది ఇంకొకరికి సెట్ అవ్వకపోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్యాలరీస్ ఇంటేక్ అనేది అవసరం ఉంటుందండి. కాబట్టి ఇలా ఎవరి వెయిట్, హైట్, ఏజ్ని బట్టి క్యాలరీస్ని కౌంట్ చేసుకుని తగ్గాలనుకున్న వారు అంతకన్నా తక్కువ క్యాలరీస్ డైట్ ఫుడ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ హెల్దీఫై మీ యాప్ ద్వారా మనం మన వెయిట్ని మెయింటైన్ చేయడానికి ఎన్ని క్యాలరీస్ తినాలో, మైల్డ్ వెయిట్ లాస్కి ఎన్ని క్యాలరీస్ తినాలో, వెయిట్ లాస్కి ఎన్ని క్యాలరీస్ తినాలో తెలిసిపోతుందండి. దీని తర్వాత మనం రోజు తీసుకునే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో కూడా ఈ యాప్ ద్వారానే తెలుసుకోవచ్చండి. మనం బేసిక్గా రోజులో 3 టైమ్స్ తింటూ ఉంటామండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాగా. ఈ యాప్ ఏంటంటే క్యాలరీస్ కౌంట్ ద్వారా మొత్తం రోజుని 5 మీల్స్గా డివైడ్ చేసి 3 అవర్స్కి ఒకసారి తక్కువ క్వాంటిటీలో తినేలాగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుందండి. మనం తిన్న ఏ రెసిపీని టైప్ చేసినా ఇందులో వచ్చేస్తుందండి. మ్యాక్సిమం ఇండియన్ రెసిపీస్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే పక్కన క్వాంటిటీ అడుగుతుందండి. 1 కటోరీ, 2 కటోరీ ఇలా అన్నమాట. అక్కడ మనం ఎన్ని కటోరీస్ అయితే తిన్నామో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక కటోరీ వచ్చేసి 150 ml అండి. అలాగే 150 గ్రామ్స్ మాట. దాన్ని బట్టి మనం ఎన్ని కటోరీస్ తిన్నామో లెక్క చెప్పినట్లయితే అందులో మనకి ఎంత ఫ్యాట్ ఉందో, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో కూడా మనకి కింద చూపించేస్తూ ఉంటుందండి. దాన్ని బట్టి మనం తిన్న ఫుడ్లో ఎంతైతే ప్రోటీన్ ఉందో, ఎంతైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, ఎంతైతే ఫైబర్ ఉందో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం రోజులో ఎంతైతే ఫుడ్ తింటున్నామో దాన్నంతా నోట్ చేస్తూ ఉంటుందండి. మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఎంటర్ చేసి యాడ్ చేసినట్లయితే రోజులో ఎన్ని క్యాలరీస్ తింటున్నామో మనకి అర్థమైపోతుంది. మనం ఆ టైంలోపు తిన్నది నోట్ చేయకపోయినట్లయితే ఈ యాప్ నుంచి మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మీరు ఈ టైంకి డీటాక్స్ వాటర్ తీసుకోవాలి, తీసుకున్నారా, ఈ టైంకి వాటర్ తాగాలి, తాగారా అని. అలాగే ఈ యాప్ వచ్చేసి వాటర్ని కూడా కౌంట్ చేస్తూ ఉంటుందండి. కంపల్సరీ 9 గ్లాసెస్ తాగమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ యాప్ని యూజ్ చేసే వెయిట్ లాస్ అవుతున్నారు. ఇంట్లో ఉండి ఒక 6 to 7 kgs వరకు ఈ యాప్ ద్వారా తగ్గొచ్చు. ఈ యాప్లో మనీ పే చేసినట్లయితే ఫిట్నెస్ కోచ్లు వచ్చి సలహాలు కూడా ఇస్తూ ఉంటారండి. ఇలా ఈ యాప్ ద్వారా తగ్గాలనుకున్న వారు ఏ టైంలో ఏ ఫుడ్ తినాలో నేను ఎండింగ్లో షేర్ చేస్తానండి. ఫుడ్ అయితే చెప్తాను, కానీ క్వాంటిటీని మీ క్యాలరీస్ కౌంట్ని కౌంట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాదు అని అనుకున్నట్లయితే డైటీషియన్ని కానీ న్యూట్రిషన్ని కానీ కన్సల్ట్ చేస్తే మన హైట్, వెయిట్ని బట్టి ఎన్ని కేజీ తగ్గాలో చెప్తారు. అలాగే సింపుల్గా మనకి తగ్గ ప్రొఫెషనల్ డైట్ చార్ట్ని ఇచ్చేస్తారండి. దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతే వెయిట్ లాస్ అయిపోతాము.
సో నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 5 టైప్స్ ఆఫ్ ఫుడ్ అండి. డైట్ని పాటిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, తీసుకోకూడని ఫుడ్ ఏంటో తెలుసుకుందాము. కానీ ఈ వీడియో ఇక్కడికి వచ్చేసే చాలా లెంత్ ఎక్కువైపోయిందండి. కాబట్టి నెక్స్ట్ టిప్స్ని నేను పార్ట్ 2గా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఈ వీడియో నెక్స్ట్ డే నేను ఆ వీడియోని కూడా పోస్ట్ చేసేస్తానండి. ఏ టాపిక్నైనా సరే ఇన్కంప్లీట్గా మనం షేర్ చేసుకున్నట్లయితే దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదండి. అందుకే ఇక్కడ నేను అన్నింటినీ కాస్త బ్రీఫ్గా మీకు తెలియాలని తెలియచేస్తున్నాను. అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.